మష్రూమ్ సూప్తో పాటు ఒక చిన్న స్టోరీ. అనగనగా ఒక ఊర్లో ఒక సీత. ఆ అమ్మాయికి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అది ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చిందనమాట. సో, అందరికీ ఇలా తన కోసం కాకుండా పక్కనోళ్ళ కోసం అందరికీ వండి పెట్టేదనమాట. ఒకరోజు ఇలానే అనిపించి ఎందుకో డబ్బులు కూడా సంపాదిస్తే బావుంటది కదా! నాకొచ్చిన ఈ విద్యతో అని చెప్పి ఒక చిన్న స్టాల్ ఓపెన్ చేస్తది రోడ్ సైడ్. అక్కడికొచ్చిన ప్రతి వాళ్ళు రిపీటెడ్ కస్టమర్సే అనమాట. తిని వెళ్ళేటప్పుడు, "అబ్బా! నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు కామన్‌గా వండినా కూడా ఏంటో చాలా టేస్టీగా ఉంటుందని" చెప్పి వెళ్ళేవాళ్ళనమాట. ఆ అమ్మాయి పేరు సిటీ అంతా మారుమోగిపోయింది. ఒకరోజు ఒక 5 స్టార్ హోటల్ చెఫ్ వచ్చి అక్కడ ఆ అమ్మాయి దగ్గర టిఫిన్ తింటాడు. ఆయనకు కూడా చాలా బాగా నచ్చుతది. కూర్చుని సీక్రెట్‌గా అడిగాడనమాట. "అసలు నువ్వు ఏ ఇంగ్రీడియెంట్స్ వాడతావు? ఇంత బావుంది నీ బ్రేక్‌ఫాస్ట్" అని అడిగితే, "నేనేం వాడను. అదే ఉప్పు, కారం, మసాలాలు అంతకుమించి నేను ఇంకేం వాడనంటే" ఆ అబ్బాయి అంటాడు, "మరి ఇంత టేస్టీగా ఎలా ఉంది?" అని అడుగుతాడు. అడిగితే సీత ఒకటే అంటుంది స్మైల్ చేసి, "మా అమ్మ నాకు ఇది నేర్పించింది. తనెప్పుడూ చెప్పేది, డోంట్ ఓన్లీ కుక్ విత్ యువర్ హ్యాండ్స్, కుక్ విత్ యువర్ హార్ట్." ఆ అమ్మాయి ఎప్పుడు గుర్తుపెట్టుకునేదంట. వాళ్ళ అమ్మ ఎప్పుడు కిచెన్‌లోకెళ్ళినా హమ్ చేస్తూ హ్యాపీగా ఎళ్ళడము అండ్ హార్ట్‌ఫుల్‌గా కుక్ చేయడం. అబ్బా! ఈరోజు చెయ్యాలా అన్నట్టు కాకుండా, ఈరోజు ఇది చేసి తినిపిద్దాం అన్నట్టు ఆ ప్రేమ పంచదారని కలిపేదనమాట. సో, అందువల్లే మన అమ్మల టేస్ట్ కూడా అందుకే అంత బావుంటుందేమో కదా! ఆళ్ళు ఏం వండినా అద్భుతంగా ఉంటుంది. సో, యూ ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు విసుక్కుంటూ వంట చేయకండి. ఇష్టపడి ప్రేమతో వంట చేయండి. మీరు అందులో ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా దానికి డబుల్, ట్రిపుల్ రుచి వస్తుంది. ఓకే. చాలామంది నేను వాడే యుటెన్సిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను పైన స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను చూడండి, ఎఫిలియేట్ అని. అందులో మాక్సిమం లింక్స్ ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్.